శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం సాయిబాబా గుడి గోపురంపై పిడుగుపాటు. ఎలాంటి నష్టం జరగలేదన్న ఆలయ ధర్మకర్త. తనకల్లు మండలంలోని సాయిబాబా గుడి గోపురంపై ఉదయం కురిసిన వర్షానికి గుడి గోపురంపై పిడుగుపడడంతో గుడి చుట్టూ పొగ ఏర్పడడం గమనించిన వాచ్మెన్ వెంటనే ఆలయ ధర్మకర్తకి ఫోన్ ద్వారా విషయాన్ని తెలియజేయడంతో ఆలయ ధర్మకర్త గ్రామ ప్రజలు గుడి దగ్గర చేరుకొని చూడగా గుడి గోపురం పైభాగాన పెద్ద రంధ్రం, గుడి గోడల చీలికలు ఏర్పడ్డాయని, ఎటువంటి నష్టం కాలేదని, అంతేకాకుండా ఆ దేవుడే మాకు పెద్ద ప్రమాదం నుంచి తప్పించాడని ఆలయ ధర్మకర్త గ్రామ ప్రజలు తెలియజేశారు. నేను గుళ్ళో వాడుతూనే ఉన్నాను. నేను వాచ్మెన్ ఇక్కడ సాయిబాబా గుళ్ళో 4 గంటలకు లేచినాను. 4 గంటలకు వర్షం మొదలు పెట్టింది. 4:30 పిడికి పడింది. ఆ పిడికి పడిన తర్వాత అంత పొగ వచ్చి కమ్ముకునింది. అరగంట ఉండింది పొగ. గాలి లేదు, అప్పుడు గాలి ఉంటే వెళ్ళిపోయేది పొగ. సాయిబాబా గుడి నేను ట్రెజరర్గా పనిచేస్తున్నాను. ఇట్లా ఆలయ ధర్మకర్త, మెయింటెనెన్స్ అంతా నేనే చేస్తున్నాను. మా వాచ్మెన్ ఇట్లా రాత్రి పిడుగుపడింది అని చెప్పి నా తెల్లవారు 4 గంటలకు పిడుగుపడింది తప్ప 6 గంటలకు ఫోన్ చేశాడు. ఇక్కడికి వచ్చి చూసేసరికి అంతా మొత్తం క్రాక్ కొట్టింది. ఏమంటే మాకు ఆలయ స్థపతి ఇంతకు ముందే ఇట్లా ఎఫెక్ట్ ఉండకూడదు అని కింద నుంచి భూమి నుంచి అర్తి ఇచ్చాడు. ఆ అర్తు వల్లనే సాయిబాబా గుడి కార్యక్రమాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ దేవుడే మమ్మల్ని కాపాడినట్టు. లేదంటే మొత్తం ఫోల్ పడి చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. దానివల్ల మాకు ఎలాంటి నష్టం లేదు. ఏదో కొద్దిగా అప్పాటి గోడ క్రాక్ కావడము, ఆ దేవుడు మమ్మల్ని కాపాడినట్టు. ఇట్లు నేను ఆ సాయిబాబా గుడి ట్రెజరర్గా మాట్లాడుతున్నాను. వెంటనే నేను ఇక్కడ వచ్చి చూశానన్నమాట.